కరీంనగర్ కథనబేరి సభకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరు కావడం లేదు. జ్వరంతో బాధపడుతున్న ఆయన సభకు హాజరు కాలేకపోతున్నానంటూ తెలిపారు. 2 రోజులుగా ఇంటి దగ్గరే డాక్టర్ పర్యవేక్షణలో చికిత్స తీసుకుంటున్నారు. ఆయన 1-2 రోజుల్లో పూర్తిగా నయమయ్యే అవకాశం ఉందని డాక్టర్స్ చెప్పారు. మరోవైపు కరీంనగర్లో బీఆర్ఎస్ భారీ బహిరంగ సభకు సర్వం సిద్ధమైంది. స్థానిక ఎస్ఆర్ఆర్ కాలేజ్ మైదానంలో దాదాపు 1,00,000 మందితో సభ జరగనుంది. ఇక దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ భాస్కర్ అందిస్తారు. ఎన్నికల నేపథ్యంలో కరీంనగర్లో బీఆర్ఎస్ తలపెట్టిన కథనబేరి సభకు సంబంధించిన ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. మరికొద్దిసేపట్లో ఈ బీఆర్ఎస్ సభ ప్రారంభం కానున్నది. దీనికి గులాబీ బాస్ కేసీఆర్ ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత జరుగుతున్న ఈ సభకు అత్యంత ప్రాధాన్యత సంతరించుకుందని చెప్పవచ్చు. ఈ సభలో కేసీఆర్ ఏం చెప్తారా అనేది ఒక సర్వత్రా ఆసక్తి అయితే నెలకొన్నది. ఇక్కడ కరీంనగర్ వేదికగా బీఆర్ఎస్ పార్టీ చరిత్రలో ఒక అనేక మైలురాళ్ళు అనేటి కరీంనగర్ వేదికగా జరిగాయి. ఇక్కడే సింహగర్జన సభతోటి బీఆర్ఎస్ పార్టీ ప్రకటన జరిగింది. అదే మైదానంలో ఈరోజు కథనబేరి సభా కార్యక్రమాన్ని కూడా బీఆర్ఎస్ నిర్వహిస్తూ ఉన్నది. పార్లమెంట్ ఎన్నికల శంఖారావంగా దీన్ని బీఆర్ఎస్ నేతలు చెబుతూ ఉన్నారు. 100 రోజుల కాంగ్రెస్ పాలనలో ఏం జరిగింది, 100 రోజుల కాంగ్రెస్ పాలన పైన కేసీఆర్ ఏం మాట్లాడతారనేది ఒక పొలిటికల్గా అయితే ఒక హాట్ డిస్కషన్ అయితే జరుగుతుందని చెప్పవచ్చు. ఈ సభకు సంబంధించి మొత్తంగా 1,00,000 మందిని సమీకరించాలని చెప్పేసి బీఆర్ఎస్ శ్రేణులు టార్గెట్ పెట్టుకున్నాయి. కరీంనగర్ పార్లమెంట్కి సంబంధించిన 7 నియోజకవర్గాలైన చొప్పదండి, మానకొండూరు, హుస్నాబాద్, హుజురాబాద్, కరీంనగర్, సిరిసిల్ల, వేములవాడ నియోజకవర్గాల నుంచి పెద్ద ఎత్తున బీఆర్ఎస్ కార్యకర్తలను తరలించి ఒక కార్ పార్టీ తన సత్తాను చాటాలనే ప్రయత్నంలో ఉంది. కరీంనగర్లో అంటే గత ఎన్నికల్లో కరీంనగర్ పార్లమెంట్ స్థానంలో రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ వేవ్ కొనసాగినప్పటికీ కరీంనగర్ ఒక పార్టీ పటిష్టంగా ఉన్నదన్న కరీంనగర్ స్థానంలో ఓటమి చెందిన తర్వాత ఈసారి అది పునరావృతం కానివద్దు అనే కృతనిశ్చయంతోనే గులాబీ బాస్ కరీంనగర్ వేదికగా ఎన్నికల శంఖారావాన్ని పూరించడం చెప్పవచ్చు. ఉత్తర తెలంగాణకు సంబంధించి ఆయుపట్టుగా ఉన్న కరీంనగర్ వేదికగా రాజకీయంగా ఒక సంచలనాన్ని సృష్టించే ప్రయత్నంలోనే ఈ సభ ఏర్పాటు చేసినట్టు తెలుస్తూ ఉన్నది. కేసీఆర్ కూడా ఇక్కడ ఉత్తర తెలంగాణ భవన్ నుంచి ఇక్కడ పార్లమెంటు ఎన్నికల్ని ఉత్తర తెలంగాణ భవన్ నుంచే పర్యవేక్షిస్తాడనే వార్తలు వస్తున్న నేపథ్యంలో ఈ సభకు అత్యంత ప్రాధాన్యత సంతరించుకొని చెప్పవచ్చు. ఇక్కడికి పార్టీ నాయకులతో పాటు గులాబీ బాస్ సాయంత్రం 4 గంటల ప్రాంతంలో ఇక్కడికి వచ్చి ఈ సభకు సంబంధించి శ్రేణులకు దిశానిర్దేశం చేయడంతో పాటు పొలిటికల్గా కాంగ్రెస్ పార్టీ 100 రోజుల పాలన పైన ఏ కామెంట్లు చేస్తారనేది ఒక ఆసక్తి